కొండచర్యల్లో ఉన్న చిన్న ఇంటి ముందరి వరండాలో అనురాధ స్వప్నాలను సున్నితంగా తడమసాగింది. పూలతో నిండిన మల్లెతీగలు పాకిన ఆమె ఇల్లు ఆమె మనస్సులా శాంతంగా అందంగా ఉండేది. వ్యవసాయంపై ఆధారపడి జీవించే సాధారణ కుటుంబం ఆమెది. ఆమె తండ్రి రాఘవంతల్లి సావిత్రి కష్టపడి పనిచేసి ఆమెను ఆమె తమ్ముడు అర్జున్ను పెంచారు. అనురాధకు విద్యను మంచి జీవితాన్ని అందించాలని వారు కోరుకున్నారు. డిగ్రీ పూర్తి చేసిన అనురాధ వివాహం గురించి స్వప్నాలలో మునిగి ఉండేది. అలాంటి సమయం లోరామపురం గ్రామంలోని ప్రముఖ కుటుంబం నుండి వివాహ ప్రతిపాదన వచ్చింది. వరుడు వివేక్ ఒక ఇంజనీర్ బ్యాంక్ ఉద్యోగి కూడా. ఉన్నతమైన ఉద్యోగం, మంచి కుటుంబం. అనురాధ కుటుంబానికి ఇది గొప్ప అవకాశంగా అనిపించింది. వివేక్ కుటుంబం సంపన్నమై సమాజంలో ఉన్నత స్థానం కలిగి ఉంది. మొదటి సమావేశంలోనే వివేక్కు అనురాధని ఇష్టమైంది. అనురాధకు కూడా వివేక్ శాంతమైన స్వభావం నచ్చింది. వివాహ నిశ్చయం ఘనంగా జరిగింది. గ్రామం మొత్తం సంతోషంలో మునిగిపోయింది. రాఘవన్ సావిత్రి గర్వపడే క్షణాలు. అయితే నిశ్చయం తర్వాత వివేక్ కుటుంబం కట్నం గురించి మాట్లాడటం ప్రారంభించింది. ఒక ఇంజనీరుకు తగిన కట్నం కావాలి అని వారి డిమాండ్. ఇది రాఘవన్ సావిత్రి లెక్కలకు మించినది. వారి వ్యవసాయ భూమిని అమ్మినా ఆ మొత్తాన్ని సమకూర్చలేరు. రాఘవన్ గుండెల్లో గుండెలు బడుతూ చెప్పాడు, నా కూతురు మంచి జీవితం పొందాలంటే నేను ఏదైనా సహిస్తాను. ఈ వివాహం జరగాలి. సావిత్రి కళ్ళు చెమ్మగిల్లాయి. కూతురు సంతోషం కోసం వారు ఏ అప్పైనా తీసుకోవడానికి సిద్ధమయ్యారు. డిమాండ్ చేసిన మొత్తం ఇస్తాం అని వారు అంగీకరించారు. ఆ మాటల వెనుక ఒక కుటుంబం యొక్క భవిష్యత్తు ఉంది. అనురాధ ఇదంతా విని నిస్సహాయంగా నిలబడింది. కట్నం అనే పదం ఆమెకు ఎప్పుడూ అసహ్యమైనది. అయినా ఈ వివాహం ఆగిపోకూడదని ఆమె కోరుకుంది. నిశ్చయం తర్వాత రోజులు ఆశలతో నిండాయి. అనురాధ వివేక్ గురించి స్వప్నాలు కంది. అతనితో జీవితం, కొత్త ఇల్లు, కొత్త బంధాలు. గ్రామంలోని స్నేహితులు ఆమెను అభినందించారు. నీవు అదృష్టవంతురాలివి అని వారు చెప్పారు. కాని ఈ సంతోషాల వెనుక కట్నం అనే బెదిరింపు నీడ ఉందని ఆమెకు తెలియదు. వివాహ ఏర్పాట్లు జోరుగా సాగాయి. ఆహ్వాన పత్రికలు, పంచారు మండపం వేశారు, వంటవాళ్లకు ఆర్డర్ ఇచ్చారు. గ్రామం మొత్తం ఉత్సవ వాతావరణంలో ఉంది. కాని అనురాధ ఇంట్లో రాఘవన్ సావిత్రి కట్నం మొత్తాన్ని సమకూర్చడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారు మొదట సన్నిహిత బంధువులను సంప్రదించారు. మా కూతురు వివాహం కోసం కొంత అప్పు కావాలి అని వారు వేడుకున్నారు. కొందరు సహాయం చేయడానికి సిద్ధమయ్యారు, కాని అది కావలసిన మొత్తంలో స్వల్ప భాగం మాత్రమే. బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నించారు, కాని వ్యవసాయ భూమి మాత్రమే ఉన్నవారికి పెద్ద మొత్తం లోన్ రాలేదు. చివరికి అధిక వడ్డీకి డబ్బు ఇచ్చేవారిని సంప్రదించవలసి వచ్చింది. అధిక వడ్డీ రేట్లు వారి గుండెలను కలవరపరిచాయి. ఈ వడ్డీని ఎలా తిరిగి చెల్లిస్తాం? సావిత్రి కళ్ళు చెమ్మగిల్లాయి. మన కూతురు జీవితం బాగుంటే ఈ కష్టాలన్నీ సహిస్తాం. రాఘవన్ ఆమెను ఓదార్చాడు. కాని అతని మాటల్లో ఆత్మవిశ్వాసం లేదు. అనురాధ ఇదంతా చూసి బాధపడింది. తన వివాహం కోసం ఒక కుటుంబం మొత్తం అప్పుల్లో మునిగిపోతుందనే ఆలోచన ఆమెను తీవ్రంగా కలవరపరిచింది. అమ్మానాన్న ఈ వివాహం వద్దు, ఈ డబ్బును సమకూర్చలేం అని ఆమె పలుమార్లు చెప్పింది. వద్దు కూతురు, రాఘవన్ ఆమెను అడ్డుకున్నాడు. ఊరివాళ్లు ఏమంటారు? నీ భవిష్యత్తు ఏమవుతుంది? సమాజం దృష్టిలో తమ కూతురికి ఎలాంటి లోటు రాకూడదని వారు కోరుకున్నారు. ఆ కోరిక వారిని మరింత పెద్ద గొయ్యిలోకి నెట్టివేసింది. వివాహానికి 2 వారాల ముందు వివేక్ ఇంటి నుండి మరో కాల్ వచ్చింది. మిగిలిన డబ్బు ఎప్పుడు వస్తుంది? వివాహానికి ముందు మొత్తం కావాలి అని వారు కఠినంగా డిమాండ్ చేశారు. రాఘవన్ వారితో 1 వారం సమయం కోరాడు. వివాహం తర్వాత వారంలో ఇస్తాం అని వాగ్దానం చేశాడు. కాని వారికి అది ఆమోదయోగ్యం కాలేదు. డబ్బు రాకపోతే వివాహం జరగదు అని వారు స్పష్టంగా చెప్పారు. అనురాధ మనస్సులో భయం నిండిపోయింది. ఈ వివాహం జరుగుతుందా? తన తల్లిదండ్రులు ఇంతగా కష్టపడినది వృథా అవుతుందా? నిద్రలేని రాత్రులు, కన్నీళ్లతో తడిసిన ప్రార్థనలు.
ఆమె ఏమీ చేయలేకపోయింది. కట్నం పేరుతో ఒక కుటుంబం మొత్తం నాశనమవుతున్నది ఆమె చూసింది. వివాహానికి 2 రోజులు మాత్రమే మిగిలి ఉండగా వినాశకర వార్త వచ్చింది. వివేక్ ఇంటి నుండి ఒకరు రాఘవన్ను కలవడానికి వచ్చారు. డబ్బు రాకపోతే వివాహం జరగదు, కాబట్టి వివేక్ ఈ వివాహం నుండి తప్పుకుంటున్నాడు అని అతను ఎలాంటి భావోద్వేగం లేకుండా చెప్పాడు. రాఘవన్ చెవుల్లో ఆ మాటలు పిడుగులా పడ్డాయి. సావిత్రి కేకలు వేసింది. అనురాధ ప్రపంచం ఒక్క క్షణంలో కూలిపోయింది. ఆమెకు ఊపిరాడలేదు. కళ్ళు చెమ్మగిల్లాయి, శరీరం వణికింది. గ్రామం మొత్తం వివాహానికి ఆహ్వానించబడింది. ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్షణంలో ఈ వార్తను ఎలా జీర్ణించుకోవాలి? అనురాధ తన గదిలోకి పరిగెత్తి వెళ్లి తలుపు గడియపెట్టి బిగ్గరగా ఏడ్చింది. ఆమె స్వప్నాలన్నీ చిన్నాభిన్నమయ్యాయి. అవమానం, నిరాశ, కోపం, అన్ని భావోద్వేగాలు ఆమెను కబళించాయి. నా జీవితం అయిపోయింది అని ఆమె మంత్రించింది. రాఘవన్, సావిత్రి ఏమి చెయ్యాలో తెలియక నిస్సహాయంగా కూర్చున్నారు. గ్రామస్థుల విషయం తెలిసినప్పుడు కొందరు సానుభూతి చూపారు, కొందరు నిందించారు. కట్నం ఇవ్వలేకపోతే ఎందుకు పెద్ద ఇంటి సంబంధం చూశారు అని కొందరు గుసగుసలాడారు. ఈ మాటలు వారి బాధను రెట్టింపు చేశాయి. అదే సమయం లో వివేక్ ఇంట్లో అతని తమ్ముడు అరుణ్ సైనికుడు సెలవుపై వచ్చాడు. చేత్తని వివాహంలో పాల్గొనడానికి కుటుంబంతో కొంత సమయం గడపడానికి అతను వచ్చాడు. సైనికుడి క్రమశిక్షణ నీతి అతన్ని ప్రత్యేకంగా చేశాయి. వివాహం రద్దయిన విషయం తెలిసినప్పుడు అతను షాక్ అయ్యాడు. ఏమిటి అన్నయ్యా ఇది? డబ్బు కోసం ఈ వివాహాన్ని రద్దు చేశావా? అరుణ్ వివేక్ను కోపంగా అడిగాడు. అది మా విషయం, నీవు దానిలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, వివేక్ చిన్నచూపుగా చెప్పాడు. ఒక అమ్మాయి జీవితం ఇక్కడ తమాషా అవుతోంది. ఆమె ఏ తప్పు చేసింది? అరుణ్ వదల్లేదు. కట్నం అడగడం మా హక్కు. వారు ఇవ్వలేకపోతే ఈ వివాహం జరగదు, అతని తండ్రి కఠినంగా చెప్పాడు. అరుణ్కు కోపాన్ని అదుపు చెయ్యలేకపోయాడు. అతను అనురాధ ఇంటికి వెళ్ళాడు. అక్కడ చూసిన దృశ్యం అతని హృదయాన్ని కలచివేసింది. రాఘవన్, సావిత్రి నిరుత్సాహంగా కూర్చున్నారు. అనురాధ గది నుండి బయటకు రావడం లేదు. గ్రామస్థులు గుసగుసలాడుతున్నారు. అరుణ్ అనురాధ గది ముందు నిలబడ్డాడు. అనురాధ, నేను అరుణ్, వివేక్ తమ్ముడిని. ఆమె తలుపు తెరవలేదు. నీకిప్పుడు నన్ను చూడాలని కూడా అనిపించకపోవచ్చు, కాని ఒక్క క్షణం నా మాట విను. ఆమె సమాధానం ఇవ్వలేదు. అరుణ్ కొనసాగించాడు. డబ్బు కోసం నా అన్నయ్య ఈ వివాహం నుండి తప్పుకున్నాడు. ఎలాంటి తప్పు చేయని నీవు ఎందుకు బాధపడాలి? నీకు సమ్మతమైతే నేను నిన్ను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అనురాధ షాక్ అయ్యింది. ఆమె నెమ్మదిగా తలుపు తెరిచింది. కళ్ళు చెమ్మగిల్లి, ముఖం విలవిలలాడింది. మీరు ఏమిటి ఈ మాట్లాడుతున్నారు? నేను సీరియస్గా చెబుతున్నాను. ఎవరు వ్యతిరేకించినా నిన్ను భార్యగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నీకు సమ్మతమైతే మాత్రమే. అనురాధ కళ్ళు మళ్లీ చెమ్మగిల్లాయి. ఈసారి అది బాధ వల్ల కాదు, ఒక స్వల్ప ఆశాకిరణం వల్ల. ఈ లోకంలో ఇలాంటి మనిషి ఉంటాడని ఆమె నమ్మలేకపోయింది. అరుణ్ మాటలో అనురాధ ఇంట్లో మెరుపులా పడ్డాయి. రాఘవన్, సావిత్రి అతన్ని ఆశ్చర్యంగా చూశారు. బాబూ, నీవు ఏమిటి మాట్లాడుతున్నావు? నీ ఇంటివాళ్లు అంగీకరిస్తారా? రాఘవన్ ఆందోళనతో అడిగాడు. వారు అంగీకరించకపోయినా నేను ఈ వివాహం జరిపిస్తాను. ఎలాంటి తప్పు చేయని అమ్మాయి జీవితం నాశనం కావడానికి నేను అనుమతించను, అరుణ్ దృఢంగా చెప్పాడు. అతని కళ్లలో సైనికుడి నిశ్చయం నిండి ఉంది. అనురాధకు ఏమి చెప్పాలో తెలియలేదు. ఒకవైపు అవమానం, మరోవైపు ఈ అనూహ్యమైన వాగ్దానం. ఆమెకు అరుణ్ను నమ్మవచ్చా? నాకు కొంత సమయం కావాలి, ఆమె వణుకుతూ చెప్పింది. తప్పకుండా అరుణ్ అంగీకరించాడు. కాని ఈ వివాహం రేపు జరగాలి. దానికి అవసరమైన ఏర్పాట్లు చేద్దాం. అరుణ్ తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఇంటికి చేరినప్పుడు తన తల్లిదండ్రులకు వివేక్కు తన నిర్ణయాన్ని తెలియజేశాడు. ఏమిట్రా, నీకు పిచ్చి పట్టిందా? అతని తండ్రి గట్టిగా అరిచాడు. కట్నం లేని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావా? మా గౌరవాన్ని నాశనం చేయడం నీ ఉద్దేశమా? గౌరవం డబ్బులో లేదు, మానవత్వంలో ఉంది.
అరుణ్ శాంతంగా సమాధానం చెప్పాడు. మీరు చేసింది తప్పు. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవడానికి మీకు అధికారమిచ్చినది ఎవరు? వివేక్ నిస్సహాయంగా నిలబడ్డాడు. అరుణ్ ధైర్యాన్ని చూసి అతనికి అసూయ అపరాధ భావం కలిగాయి. అరుణ్ తల్లిదండ్రులు అతన్ని శపించారు. నీకు ఈ ఇంట్లో స్థానం లేదు అని వారు చెప్పారు. నా మనస్సాక్షి నాకు ముఖ్యం, అరుణ్ చెప్పాడు. నేను నా నిర్ణయంలో ఉంచుతాను. అరుణ్ అనురాధ ఇంటికి తిరిగి వెళ్ళాడు. అనురాధని నిర్ణయం ఏమిటి? అనురాధ మనస్సులో ఎన్నో ఆలోచనలు తిరిగాయి. ఈ మనిషి తన కోసం స్వంత కుటుంబాన్ని కూడా వదిలేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ ధైర్యం, ఈ ప్రేమ, ఇది తన కోసమా? ఆమె అరుణ్ కళ్లలోకి చూసింది. అక్కడ ఆమెకు నిజాయితీ, ప్రేమ కనిపించాయి. నేను సిద్ధంగా ఉన్నాను, ఆమె నెమ్మదిగా చెప్పింది. ఆమె మాటలు విని రాఘవన్, సావిత్రి ఊరట పొందారు. తమ కూతురికి మంచి జీవితం లభిస్తుందని వారు భావించారు. అరుణ్ గ్రామంలోని పెద్దలను చేర్చి పాస్టర్ను సంప్రదించాడు. జరిగిన సంఘటనలను వారికి తెలియజేశాడు. అందరూ అరుణ్ ధైర్యాన్ని, మానవత్వాన్ని మెచ్చుకున్నారు. ఈ వివాహం జరగాలి అని వారు ఏకగ్రీవంగా చెప్పారు. అలా మరుసటి రోజు సాదాసీదాగా అనురాధరుణ్ వివాహితులయ్యారు. గొప్ప ఆడంబరాలు, ఉత్సవాలు లేవు. కాని ఆ వివాహం ఎన్నో హృదయాలను తాకింది. కట్నం అనే సామాజిక దురాచారానికి వ్యతిరేకంగా ఒక సందేశంగా మారింది. అరుణ్ కుటుంబం ఆ వివాహానికి దూరంగా ఉంది. కానీ గ్రామం మొత్తం వారికి మద్దతు ఇచ్చింది. అనురాధ కళ్ళు చెమ్మగిల్లాయి. ఈసారి అది సంతోషంతో. ఒక క్షణం ముందు కూలిపోయిన తన జీవితాన్ని ఈ మనిషి తిరిగి ఇచ్చాడు. వివాహం తర్వాత అరుణ్ ఇంటికి వెళ్లారు. అక్కడ వారికి చల్లని స్వాగతం లభించింది. అరుణ్ తల్లిదండ్రులు వారిని చూసినా చూడనట్టు ఉన్నారు. వివేక్ వారిని చూడలేదు. అనురాధ మనస్సులో భయం కలిగింది. ఈ ఇంట్లో తాను ఎలా జీవించగలను? అరుణ్ అనురాధ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. భయపడకు, నేను నీతో ఉన్నాను అని ఆమె చెవిలో గుసగుసలాడాడు. వారికి స్వంత గది కూడా ఇవ్వడానికి అరుణ్ ఇంటివాళ్లు సిద్ధంగా లేరు. అరుణ్ తన పాత గదిలో ఆమెను ఉంచాడు. భోజనం కూడా వారు స్వంతంగా తయారు చేసుకోవాల్సి వచ్చింది. ప్రతిరోజూ మానసిక వేధింపులు ఎదుర్కొనవలసి వచ్చింది. పరిహాసాలు, నిందలు, ఒంటరిగా ఉంచడం. కట్నం లేని ఆమెకు ఇక్కడ ఏ స్థానం ఉంది? అరుణ్ తల్లి ఆమెను చూసి చిన్నచూపుగా చెప్పేది, నీకు వేరే చోటు లేకపోవడం వల్లే ఇక్కడికి వచ్చావు కదా? అరుణ్ తండ్రి పరిహసించాడు. అనురాధ మనస్సు తల్లకొట్టింది. ఆమె పలుమార్లు ఏడ్చింది. కాని అరుణ్ ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. మనం దీన్ని అధిగమిస్తాం. నీకోసం నేను కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను అని ఆమెకు మాట ఇచ్చాడు. అరుణ్ సెలవు ముగిసి సైనిక క్యాంపుకు తిరిగి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. అనురాధకు అతన్ని విడిచి ఉండటానికి భయమేసింది. నేను ఒంటరిగా ఉంటే ఏమి చేయాలి? ఆమె అడిగింది. నీవు ఒంటరిగా లేవు, నీకు ధైర్యం ఉంది. నీకోసం నేను ఒక ఇల్లు కొన్నాను, అక్కడ నీవు సురక్షితంగా ఉంటావు, అరుణ్ చెప్పాడు. అతను తన పొదుపు మొత్తం ఉపయోగించి ఒక చిన్న ఇల్లు కొన్నాడు. సైనికుడిగా అతనికి తక్కువ వడ్డీకి లోన్ లభించింది. నన్ను నమ్ము, నిన్ను నేనెప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టను అని అతను ఆమెను ఓదార్చాడు. అలా అనురాధ అరుణ్ ఇంటి నుండి ఆ కొత్త ఇంటికి మారింది. అది ఆమెకు గొప్ప ఊరటనిచ్చింది. స్వంత స్థలం. అక్కడ ఆమె సమాధానంగా జీవించగలనని ఆమె నమ్మింది. అరుణ్ సైనిక క్యాంపుకు తిరిగి వెళ్లాడు. కాని ప్రతిరోజూ అతను ఆమెకు ఫోన్ చేసి ఆమె విషయాలు అడిగి తెలుసుకున్నాడు. అతని ప్రేమశ్రద్ధ ఆమెకు బలాన్ని ఇచ్చాయి. అరుణ్ ఇంటివాళ్లకు ఈ విషయం తెలిసినప్పుడు కోపం వచ్చింది. అతను మమ్మల్ని వదిలేసి వెళ్లాడు అని వారు చెప్పారు. కాని అరుణ్ దాన్ని పట్టించుకోలేదు. అనురాధకు మంచి జీవితం ఇవ్వడమే అతని లక్ష్యం. అరుణ్ సెలవుపై వచ్చినప్పుడల్లా అనురాధ దగ్గరకు పరిగెత్తి వచ్చేవాడు. వారు కలిసి కొత్త ఇంటిని అందంగా మార్చారు. చిన్న తోటను ఏర్పాటు చేశారు. ఇంటికి రంగు వేశారు. అనురాధ ఇంటి దగ్గర ఒక టైలరింగ్ షాపు ప్రారంభించింది. ఆమెకు టైలరింగ్లో మంచి నైపుణ్యం ఉంది. నెమ్మదిగా ఆమె వ్యాపారం వృద్ధి చెందింది.
ఆమె ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించింది. అరుణ్ సైనిక జీవితం అతన్ని మరింత దృఢంగా చేసింది. అతని నీతి సత్యసంధత అతనికి సహోద్యోగుల మధ్య గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. సెలవుపై వచ్చినప్పుడల్లా అతను అనురాధతో సమయం గడిపాడు. వారు ఒకరినొకరు మరింత ప్రేమించారు. వారి ప్రేమను చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. వివేక్ జీవితం అంత సంతోషకరంగా లేదు. కట్నం కోసం వివాహాన్ని రద్దు చేసినందున అతనికి మంచి వివాహ ప్రతిపాదన రాలేదు. అతని కుటుంబం సమాజంలో ఒంటరిగా మారింది. వివేక్కు నెమ్మదిగా అపరాధభావం కలగసాగింది. అతను అనురాధ అరుణ్లను చూసినప్పుడు తలవంచాడు. ఒకరోజు అరుణ్ తల్లిదండ్రులకు అనారోగ్యం సంభవించింది. వారిని చూసేందుకు ఎవరూ లేరు. అరుణ్ వారిని కలవడానికి వెళ్ళాడు. అనురాధ కూడా అతనితో వెళ్ళింది. అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను వారు ప్రేమతో శుశ్రూషించారు. వారి మనస్సులో అరుణ్ అనురాధపై ఉన్న కోపం నెమ్మదిగా తగ్గసాగింది. తమ తప్పు అర్థమైంది. మేము తప్పు చేశాము బాబూ, అరుణ్ తల్లి కన్నీళ్లతో చెప్పింది. మీరు మమ్మల్ని క్షమించాలి. అరుణ్ అనురాధ వారిని కౌగిలించుకున్నారు. ప్రేమకు క్షమాపణ అవసరం లేదని వారికి తెలుసు. అలా అరుణ్ అనురాధ తమదైన చిన్న ప్రపంచాన్ని నిర్మించుకున్నారు. అక్కడ డబ్బుకు స్థానం లేదు, ప్రేమకు విశ్వాసానికి మాత్రమే స్థానం ఉంది. వారికి ఒక బిడ్డ పుట్టింది. వారి జీవితం పరిపూర్ణమైంది. ఈ కథ ఒక గొప్ప సందేశాన్నిస్తుంది. కట్నం ఒక సామాజిక దురాచారం. డబ్బు కోసం ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం అతిపెద్ద పాపం. ధైర్యం, ప్రేమ, సత్యసంధత ఉంటే ఏ ప్రతిసంధినైనా అధిగమించవచ్చు. బలమైన వ్యక్తి తోడుంటే స్త్రీ అయినా తలవంచవలసిన అవసరం లేదు. కట్నం కోసం మనస్సును రాయిలా చేసుకున్నవారికి ఈ కథ ఒక పాఠంగా ఉండాలి.